RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. ప్రజల క్షేమం కోసం నిత్యం పాటుపడుతున్న సైనికుల సేవలు మరవలేనివని బీజేపీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి ప్రధాన చంద్రశేఖర్ తివారీ అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో ఘనంగా తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ పాల్గొని మాట్లాడారు. వర్ధన్నపేట బస్టాండ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించారు. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రాంతం నుండి ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న ఆర్మీ జవాన్లకు ముగ్గురికి సన్మానం చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్, కొండేటి శ్రీధర్, మాజీ జిల్లా అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి, జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు మన బిడ్డల్ని, మన దేశ టూరిస్టుల్ని నిర్దాక్షిణంగా చంపిన సందర్భం మీ అందరికీ తెలుసు. మరి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, బిడ్డ, ఈ భారతదేశం మీరు చిన్న దేశం, మీరు ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్నారు, మీ అంతు చూస్తామని సింధూరు పేర 23 నిమిషాల్లోనే ఉగ్రవాదుల్ని మట్టుపెట్టి మన భారతదేశ పౌరుషాన్ని నిరూపించిన మన సైనికులకు సాంఘీభావం తెలపాలి, మన అమరవీరులకు జోహార్లు తెలపాలి. మరి దాంట్లో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున మన నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి ఈ గ్రామ పట్టణ పుర ప్రముఖులు, వర్తకులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, విద్యార్థులు, మేధావులు, మరి స్వచ్ఛందంగా తరలి వచ్చిన మీ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మరి మోడీ గారి నాయకత్వంలో మన భారతదేశ ప్రతిష్ట పెంచి ఒక భరోసా భారత ప్రజలకు ఇవ్వాలి. మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ సురక్షంగా ఏ విధంగా పాలన ఉందో మన కళ్ళ ముందు ఉంది. మరి మనందరం ఒకసారి ఆలోచన చేయాలి. మన కోసం, మన దేశ రక్షణ కోసం, మనల్ని రక్షించడం కోసం బాటల్లో తెగించి మరి ఉద్యమం చేస్తున్న మన సైనికులకు సల్యూట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్. అన్నగారికి ధన్యవాదాలు. భారత్ మాతాకి. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు ఎక్స్ఎమ్మెల్యే వర్ధనపేట కొండేటి శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతుల్లో పోయిన నెల 22వ తారీఖు నాడు సుమారు మన భారతదేశ మరి యొక్క యాత్రికులు అక్కడికి వెళ్ళినందుకు వారిని పేరు అడిగి ఏ ఊరు ఏంటి అని అడిగి భార్య భర్త ముంగటనే భర్తను నిర్దాక్షిణంగా చంపి సుమారు 26 మందిని పొట్టలు పెట్టుకున్న మరి ఉగ్రవాదుల పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏ స్టేజ్లో చేశారో మనం అందరం చూసినాం. కాబట్టి ఆ రోజు జరిగిన దానికి నిదర్శనంగా భారత సైనికులు ఒక్క 24 గంటల కాలం ముందే ఆ ప్రదేశాన్ని మన భారత సైనికులు ముట్టడించి 9 ప్రాంతాలను గుర్తించి 26 సెకండ్లలో అది మహిళా సోదరుమణులు సాహసం చేసి ధైర్యంగా ముందుకు పోయి 26 నిమిషాల్లో 9 ప్రదేశాలలో తబత్వాన్ని తీసిన వీర వనితలకందరం కూడా మనం సలాం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే భారతీయులు అనేది బిడ్డా పాకిస్తాన్లో కబాబా భారతీయులంటే చూపెట్టినము 24 గంటలు కాక ముందుకే మా భారతీయ సైనికులు ఏందనేది చూపెట్టాము. ఇప్పటికైనా తోట ఊరుకుని వెనక్కి తిరగకపోతే భారత సైనికులు
మరి నిద్రపోకుండా ఆదేశాలు కాబడుతున్నారు. కాబట్టి వారందరికీ ఆత్మశాంతి చేకూర్చాలి, వాళ్ళ కుటుంబాలంతా ప్రశాంతంగా ఉండాలి. వారందరికీ భారతదేశ ప్రజలందరూ కూడా మరి వారికి ధైర్యం ఉండాలి. మీకు భారతదేశ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, రైతు కూలి సంఘాలందరూ కూడా మేమున్నాం మీకు అండగాని. ఏ రాత్రి పడితే ఆ రాత్రి ఎప్పుడు పడితే అక్కడ మరి వాళ్ళు మనం ఏ వాడలైనా ఏ వీధులైనా దేశం ఇంతా కూడా మరి అందరూ కూడా తండోపతండాలకు వచ్చి ఇలాంటి మరి శివన్న పుస్తకం పట్టుకొని ఈ విధంగా యాత్ర చేస్తున్నారు. అందరూ కూడా పేరు పేరున సాయంకాలం వేళ వర్షం ఉన్నా మీరు వర్షాన్ని లెక్క చేయకుండా మీరందరూ కూడా మా వరదన్నపేట నియోజకవర్గానికి వరంగల్ జిల్లా నాయకులందరూ కూడా పేరు పేరున వారికి ప్రత్యేకంగా ఇక్కడ వచ్చిన వాళ్ళ తరఫున హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, మాతరం మాతరం. ఇప్పుడు ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుండి వచ్చిన మన గెస్ట్ చంద్రశేఖర్ జీ గారిని మాట్లాడవలసిందిగా भारत माता की। डीजे वाले को गाना आता है, दिल दिया है जान भी देंगे। बजाओ भाई जरा, दिल दिया है जान भी देंगे, जान भी देंगे। दिल दिया है, जोर से बोलो, दिल दिया है जान भी देंगे। पीछे वाले भी बोलो, दिल दिया है जान भी देंगे। ऐ वतन तेरे लिए। अभी वो गाना गाएगा, सबने जरा झूम करके एक बार इस गाने को बोलना है। ऑपरेशन सिंदूर, उसके बाद भारत की सेना के पराक्रम के लिए एक बार जोरदार तालियां बजाइए और एक बार झंडा लहराइए। भारतीय सेना को हम सब सैल्यूट करते हैं, भारतीय सेना को हम सब नमन करते हैं। भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के लिए एक बार गाइए।